నేను ట్రేడింగ్ నేర్చుకోవటం స్టార్ట్ చేసినప్పుడు 9:15 ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు ట్రేడ్ చేద్దామా అనిపించేది. త్వరగా ట్రేడ్ తీసుకోకపోతే నేను మంచి ట్రేడ్స్ మిస్ అవుతానేమో అనుకునేవాడిని. దీన్నే ఫోమో అంటాం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఈ ప్రాసెస్ లో 4 ట్రేడ్స్ తీసుకుంటే 2 టార్గెట్ హిట్ అయ్యేవి, 2 స్టాప్ లాస్ హిట్ అయ్యేవి, లేదా అన్ని స్టాప్ లాస్ హిట్ అయ్యేవి. అలా టైం 11 o'clock అయ్యేసరికి ఎగ్జాస్ట్ అయిపోయి మెంటల్ టైర్డ్నెస్ ఫీల్ అయ్యేవాడిని. 11 o'clock తర్వాత నా ఫోకస్ తగ్గిపోయేది. స్టాక్స్ యాక్చువల్ గా బాగా పెరగటం కానీ తగ్గటం కానీ 1 o'clock తర్వాత జరిగేది. మీరు కూడా నాలాగా 9:15 ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మనలాంటి వాళ్ళందరి కోసం. ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి కరెక్ట్ టైం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మార్కెట్ 9:15 కి స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ టైంలో వోలటైలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. వోలటైలిటీ అంటే 5 minutes బాగా పెరగడం, ఆ నెక్స్ట్ 5 minutes బాగా పడిపోవటం, దీన్ని హై వోలటైలిటీ అంటాం. ఈ టైంలో ఫాల్స్ ట్రేడింగ్ సిగ్నల్స్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. అంటే స్టాక్ పెరుగుతుందని మనకు బై సిగ్నల్ దొరుకుతుంది, పెరుగుతుందని కొన్న కాసేపటికే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చిన సిగ్నల్ ఫాల్స్ బై సిగ్నల్ అన్నమాట. తర్వాత ఈ టైంలో మనం తీసుకునే బై ట్రేడ్ కానీ సెల్ ట్రేడ్ కానీ చాలా వరకు ఎమోషనల్ ఎంట్రీస్ ఉంటాయి. చెప్పాను కదా, మనం త్వరగా ట్రేడ్ తీసుకోకపోతే మంచి మూవ్స్ ఎక్కడ మిస్ అయిపోతామో అనే ఒక థాట్ మన బ్రెయిన్ లో రన్ అవుతూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అర్లీగా ట్రేడ్ తీసుకోవడం అనేది అనవసరంగా మన పైన ప్రెజర్ ని, స్ట్రెస్ ని పెంచుతుంది. మనం అర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత ఆ ట్రేడ్ మనం అనుకున్న డైరెక్షన్ లో మూవ్ అవ్వకపోతే మనకి ఆ టెన్షన్ త్రూ అవుట్ ద డే ఉంటుంది. దీంతో మనం ఏం చేస్తామంటే రివెంజ్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాం. రివెంజ్ ట్రేడింగ్ అంటే అరే మనం డబ్బులు పోగొట్టుకున్నాం, ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, నెక్స్ట్ ట్రేడ్స్ అయినా మనం మంచి ట్రేడ్స్ తీసుకోవాలి, ఈరోజు ఎలాగైనా ఎంతో కొంత డబ్బు సంపాదించాలి అని ఆలోచిస్తూ మనం ఎక్కువ ట్రేడ్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. దీన్నే మనం ఏమంటామంటే రివెంజ్ ట్రేడింగ్ అంటాం. మనం మన డైలీ ట్రేడింగ్ ని 9:15 కి కాకుండా 11 o'clock తర్వాత స్టార్ట్ చేసాం అనుకోండి, మన మైండ్ చాలా కామ్ గా ఉంటుంది. ఎప్పుడైతే మన మైండ్ కామ్ గా ఉంటుందో మనం లాజికల్ గా కరెక్ట్ ట్రేడ్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 11 o'clock లోపల ఆ రోజు ట్రెండ్ మనకు తెలుస్తుంది. అంటే ఎక్కువ స్టాక్స్ పెరుగుతున్నాయా లేదా అని అడ్వాన్స్ డిక్లైన్ రేషియోస్ చూడడం ద్వారా, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతోందా నష్టాల్లో ట్రేడ్ అవుతోందా, ఇలాంటి డేటా మన దగ్గర ఉంటుంది. సో మనం లాజికల్ గా కరెక్ట్ ట్రేడ్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. మన ట్రేడ్స్ పైన బెటర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనకి మార్నింగ్ 9:15 అప్పుడు మార్కెట్ వోలటైల్ గా ఉంటుంది. అదే 11 o'clock అప్పుడు మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది. అంతేకాకుండా మార్కెట్ డైరెక్షన్ పైన మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆఫ్టర్ 11 o'clock మనకు ట్రెండ్ చార్ట్స్ పైన విజిబుల్ గా కనిపిస్తుంది. అప్ ట్రెండా డౌన్ ట్రెండా అని. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం 9:15 కి స్టాక్ పెరుగుతుందని ప్రిడిక్ట్ చేసి ట్రేడ్ తీసుకుంటాం. సో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అదే 11 o'clock తర్వాత అనుకోండి, మనం ఆ ట్రేడ్ ని కన్ఫర్మేషన్ తీసుకొని ఎంటర్ అవుతాం. సో మన ట్రేడ్ సక్సెస్ అవ్వటం లేదా టార్గెట్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ప్రొఫెషనల్ ట్రేడర్స్ స్ట్రాటజీ ఏంటో ఒకసారి చూద్దాం. వాళ్ళు ఏం చేస్తారంటే అర్లీ ఇన్ ద మార్నింగ్ మార్కెట్ సిచ్యువేషన్ ఫస్ట్ 1 hour అబ్జర్వ్ చేస్తారు. తర్వాత వాళ్ళు ట్రేడ్ చేయబోయే స్టాక్ పైన వాల్యూమ్స్ ఎలా ఉన్నాయో కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆ తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ ని అనలైజ్ చేస్తారు. హయ్యర్ హై ఆర్ లోయర్ లో లాంటి మార్కెట్ స్ట్రక్చర్ ని గమనిస్తారు. 11 o'clock తర్వాత హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ తీసుకుంటారు. సో ఇంట్రాడే ట్రేడింగ్ కి బెస్ట్ టైం విండోస్ ఏంటంటే 9:15 నుంచి 10:30 వరకు అట్ ఎనీ కాస్ట్ ఎలాంటి ట్రేడ్స్ తీసుకోకూడదు. సో 9:15 నుంచి 10:30 ఇట్స్ ఎ కంప్లీట్ అవాయిడ్. సో ట్రేడ్స్ తీసుకోవడానికి బెటర్ టైం ఏంటంటే మార్నింగ్ 11 o'clock నుంచి 12:30 వరకు. ఈ టైంలో ఎంటర్ అయితే మనం చాలా గుడ్ మూవ్స్ ని 1 PM నుంచి 3 PM అప్పుడు గమనించవచ్చు. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బై చేయటం కానీ సెల్ చేయటం కానీ ఈ టైంలోనే చేస్తారు. అయితే ఈ ట్రేడింగ్ విండోని ఫాలో అయ్యేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ 1 hour లో మూవ్మెంట్ చాలా హ్యూజ్ మూవ్మెంట్ ఉంటే ఆఫ్టర్నూన్ మార్కెట్ సైడ్ వేస్ మూవ్ అవ్వచ్చు. ఇదొక్కటి చిన్న జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. యాజ్ యూజువల్ గా ట్రేడర్ అనేవాడికి పేషెన్స్ చాలా అవసరం. సో గుర్తుపెట్టుకోండి, 9:15 కి స్టార్ట్ చేసే ట్రేడ్స్ చాలా రిస్కీ. 11 AM కి ట్రేడింగ్ స్టార్ట్ చేయండి, మనకి చాలా బెటర్ క్లారిటీ ఉంటుంది. ఎమోషనల్ ట్రేడ్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో మన బ్రెయిన్ ఎప్పుడు కామ్ గా ఉంటుందో కామ్నెస్ ప్లస్ కన్ఫర్మేషన్ లీడ్స్ టు స్మార్ట్ ట్రేడింగ్. థ్యాంక్ యూ.